అందరికీ నమస్కారం. నా పేరు ఎస్కే సుభాన్. ఇప్పుడు తిరుపతి పార్లమెంట్ సభ్యులందరికీ సెగ్మెంట్ సభ్యులందరికీ మంచి అవకాశం. ఈ దుర్మార్గుడు చేసిన అరాచకాలని, ఈ దుర్మార్గుడైన జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాలను, అవినీతులని, ఎక్కడ ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, నిక్కర్ మాఫియా, అన్ని మాఫియాలు మన తిరుమలలో కూడా అన్ని దిక్కల్లా ఎక్కడ భూమి జాన కనిపిస్తే ఆక్రమించిన అక్రమదారులు ఈ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మంత్రులు దోచుకొని తింటున్నారు. అలాగే ఇంకొకసారి మనం వాళ్ళకి తిరుపతిలో అవకాశం ఇస్తే వాళ్ళు మన తిరుపతి దేవస్థానాన్ని ఎంతో పుణ్యస్థలం అని మీ అందరికీ తెలిసిందే. అట్లాంటి ఏడుకొండల వాడిపైన ఎన్నో అపనింద కార్యక్రమాలు చేసిన ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డికి మీరు ఇక్కడి నుంచి ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని తిరుపతి పార్లమెంట్ సభ్యులందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ దుర్మార్గుడు వచ్చినప్పటి నుంచి 18 నెలలైంది. ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూల్చివేతలు తప్ప కట్టింది లేదు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఎన్నో కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయాయి, కానీ ఒక్క కంపెనీ పేరు తెచ్చింది కూడా లేదు ఈ దుర్మార్గుడు. ఇట్లాంటి దుర్మార్గుడికి మనం ఓటేస్తే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు విధంగా ఉంటుంది. దయచేసి అందరూ గమనించండి. ఈ దుర్మార్గుడు వచ్చినప్పటి నుంచి చేసింది ఏందయ్యా అంటే తిరుపతి దేవస్థానంపై మత ప్రచారాలు, ఒక బఫూన్కి ఛానల్ SBS ఛానల్లో ఇచ్చి ఆ బఫూన్ చేసిన రాసి కళాకారులు అనేది మనం చూసాం. ఇట్లాంటి బఫూన్ గాలని పెట్టుకొని అదేదో పాపం మోహన్ బాబు గారు టీటీడీ చైర్మన్ అవుదామని ఆ రోజు విద్యార్థులందరినీ బయటికి లాక్కొని వచ్చి మాకు స్కాలర్షిప్లు రావట్లేదు, మాకు ఫీజు రిమెంబర్మెంట్ రావట్లేదని యువతను బెదిరించి ఆ రోజు ఉద్యమానికి తీసుకొని పోయాడు. ఏమయ్యా మోహన్ బాబు గారు, ఈరోజు మీకు కనపడట్లేదా ఫీజు రిమెంబర్మెంట్? ప్రతి ఒక్కరూ తెలుసుకోండి, యువకులారా, విద్యార్థులారా, మీరందరూ తెలుసుకొని ఈ మూర్ఖులంతా మిమ్మల్ని చేసిన దగాని గమనించి మీ అమూల్యమైన ఓటు ఈ దుర్మార్గులకు వేయకుండా నీతికి వారి నాయకురాళ్ళకేసి గెలిపించవలసిందిగా కోరుకున్నాం. జై ఆంధ్రప్రదేశ్, సేవ్ అమరావతి.